శాకాంబరి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చిన బాలా త్రిపుర సుందరి దేవి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడలో శాకాంబరిగా దర్శనమిస్తున్న బాలా త్రిపుర సుందరి దేవిని వారు దర్శించుకున్నారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం తర్వాత అంతటి మహిమాన్వితమైన కాకినాడ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఆలయ కార్యనిర్వహణ అధికారి సిహెచ్ విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు సుబ్రహ్మణ్యం బృందం అంగరంగ వైభవంగా ఆలయాన్ని తీర్చిదిద్ది శాకాంబరి అలంకారం చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మను దర్శించుకున్నారు. కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ ఆలయానికి విచ్చేసి అమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులతో పాటు టీడీపీ నేతలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు గ్రంథి బాబ్జీ తదితరులు వారికి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కలిగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాలనలో ప్రజలందరికీ మేలు జరగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. బాలా త్రిపుర సుందరి అమ్మవారు మా అందరికీ కులదైవం. ప్రతి సంవత్సరం కూడా ఆవిడ పూజ చేసుకోవడం, తరచుగా ఈ గుడికి రావడం జరుగుతూ ఉంటుంది. ఆవిడ ఆశీస్సుల వల్ల ఈరోజు నేను ఈ పదవిలో ఉన్నా అని చెప్పి బలంగా నమ్ముతున్నామని నేను. ఈసారి ఉత్సవాలు చరింత బాగా జరగాలని, అట్లాగే నూతన ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని బాలా త్రిపుర సుందరి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు సందర్భం మీ అందరికీ తెలుసు, ఆషాఢ మాసంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారే కాదు, కనకదుర్గ అమ్మవారు కానీ ఈ దేవాలయాలన్నీ కూడా శాకాంబర అవతారంలో మనకి ప్రతి సంవత్సరం కూడా దర్శనమిస్తూ ఉంటారు. ఈరోజు చూసాం, మన కాకినాడ బాలా త్రిపుర సుందరి అమ్మవారు శాకాంబర అవతారంలో మనం చూడడం జరిగింది. చాలా గొప్పగా అలంకరణ చేశారు అమ్మవారిని. అదేవిధంగా పాడి పంటలు పుష్కలంగా పండి రైతులు అదేవిధంగా అందరూ బాగుండాలి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రం. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ నెరవేరాలి. అదేవిధంగా మనం ముఖ్యంగా ఈరోజు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రంలో యువతనంతా ఆదుకోవాలి. అన్ని విధాలకు కూడా గత ప్రభుత్వంలో ఏదైతే నష్టపోయామో ఆ నష్టాలన్నీ కూడా గట్టెక్కి ఈ రాష్ట్రం ప్రభుత్వం ఏదైతే ఉందో పరిపాలన చేస్తుందో ఆ పరిపాలనకు అమ్మవారు అన్ని విధాలుగా సహకరించాలి. ప్రజలు అనుకున్న విధంగా అభివృద్ధి జరగాలి.